ఏపీ రాజధాని రాజకీయంలో చారిత్రాత్మక ఘట్టం. త్రీ క్యాపిటల్స్ పేరుతో జగన్ ఆడిన మైండ్ గేమ్ ముగిసిందా? అమరావతి పీక పిసకాలను చూసిన కుట్రలకు కాలం చెల్లిందా? రాష్ట్రపతి గెజెట్లో అమరావతికి తిరుగులేని రాజముద్ర పడిందా? అసలు రాష్ట్రపతి ముద్ర వెనుక ఉన్న అసలు కథేంటి? అధికార అహంకారంతో అమరావతిని శ్మశానంగా మార్చాలని చూశారు జగన్. అభివృద్ధిని అడ్డగించి మూడు ముక్కల రాజధాని అంటూ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు. కానీ ప్రజల పోరాటం ఎప్పుడూ ఓడిపోదు. ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన గెజెట్ నోటిఫికేషన్ జగన్ ప్రభుత్వానికి చంపపెట్టులా మారింది. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందిన పత్రాల్లో అమరావతి రాజధానిగా ముద్రపడటంతో ఇక జగన్ మార్క్ రాజధాని పన్నాగాలు సాగవని తేలిపోయింది. అమరావతికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యత జగన్ త్రీ క్యాపిటల్స్ వాదనను తుత్తూనియల్ చేసింది. గత 5 ఏళ్లుగా రాజధానిని మార్చాలని, అభివృద్ధిని ఆపేయాలని జగన్ చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ప్రతి చోట అమరావతికే రాజముద్ర లభించింది. వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్ని వితండవాదాలు చేసినా అమరావతి గడ్డ మీద నుంచి రాజధానిని ఇంచు కూడా కదపలేరని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రపతి ముద్రతో అమరావతికి గెలుపు కిరీటం దక్కింది. ఇప్పటికైనా జగన్ తన మూర్ఖపు పట్టుదలను వీడతారా, లేకపోతే ఏపీ భవిష్యత్తుతో ఇంకా ఆటలాడతారా అనేది వేచి చూడాలి.